వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప వలన అపోస్తల కార్యముల గ్రంథం ముగించుకున్నాము. అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు గారు చేసిన 3 మిషనరీ ప్రయాణాలు, ఆయన రోమా పట్టణానికి చెరలో వెళ్ళుటను గురించి వ్రాసి ఉంది. అక్కడితో ఆయన లైఫ్ ఎండ్ అయిపోయినట్టుగా భావిస్తాం. రోమా పత్రిక మనము ప్రారంభించుకోవాలి. చాలా వేదాంత పత్రిక, డాక్ట్రిన్ పర్ఫెక్షన్ ఇందులో కనిపిస్తుంది. ప్రార్థన చేసుకొని మనం ఉపోద్ఘాతం కొంచెం చెప్పుకొని వాక్యంలో ప్రవేశిద్దాము. రోమా పత్రిక ప్రసారానికి సహకారులు కావాలి. ప్రభు ఇచ్చేట్లు ప్రార్థించండి. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మీరిచ్చిన ఆర్థిక అవసరతలన్నింటి కొరకై వందనాలు ప్రభు. ఆనాడు మోషే 6 లక్షల కాల్బలాన్ని నడిపిస్తున్నప్పుడు ఎన్నడూ మీ వద్ద ₹1 డబ్బు అడగలేదు. మీ శక్తితో, మీ ఆత్మతో నడిపించాడు. అపోస్తలులు ప్రపంచ సువార్త చేసిన ఎన్నడూ మీ వద్ద వనరుల కొరకు ప్రభువా ఎన్నడూ కూడా అవసరతల నిమిత్తం దిగులు చెందినట్లుగా లేదు. ఈ సత్యము ఈనాడు మేమును గ్రహించేటట్లుగా చేశారు. మా ద్వారా మీరు ఏం చేయబోతున్నారో దానికి మీకే ప్రణాళికలున్నవి, మీ యొద్దే వనరులున్నవి. మేము వేచి ఉండు దాసులముగా ఉండటం మాకు నేర్పండి. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ టీచింగ్ టుడే మార్నింగ్. నీ వాక్యము నుండి రోమాపత్రిక ప్రసారం వెళ్ళాలి. అది వెళ్ళింది ఎలాగునా కూడా మీకు తెలుసు. వెళ్ళబోయేది మాకు వెళ్ళి ఉన్నట్లుగా మీకు కనిపిస్తోంది. దేవా, నిన్ను కలిగి ఉండట భాగ్యం. అట్టి భాగ్యంలోకి నన్ను మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పత్రిక ప్రారంభించడానికి రోమా సంఘానికి పౌలు గారు వ్రాసినటువంటి రోమా పత్రిక యొక్క మూలాలు చదువుతున్నాను. ఈ లోపల నా సహోదరుడు ఒక వార్త నా ఎదురు తెచ్చాడు. సినీ నటి శ్రీదేవి మృతి నందింది ఇవాళ తెల్లవారుజామున. ఈ రికార్డింగ్కి జస్ట్ బిఫోర్ 3 hours మోడీ గారు కూడా దానికి ట్వీట్ పెట్టారు. నా షాక్ న్యూస్ తెచ్చాడు. ఓకే, 54 సంవత్సరాలు ఆవిడ. రోమాపత్రిక ధ్యానిస్తున్నప్పుడు ఆ వార్త నాకు వచ్చినప్పుడు 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు దేవుడు తీర్పును గురించి జెంటైల్ అండ్ జూయిష్ పీపుల్ డిస్పెన్సేషనల్ పీరియాడికల్గా జడ్జిమెంట్స్ ఎట్లా ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు అనే టాపిక్ మీద నేను ధ్యానం చేస్తున్నాను. సువార్త విన్నవారికి తీర్పు, సువార్త వినని వారికి తీర్పు. వాగ్దానము చొప్పున ఉన్నవారు, వాగ్దానము క్రిందికి రానివారు, లా క్రిందకు వచ్చిన వారు, లా కిందకు రానివారు. ఓల్డ్ టెస్టిమెంట్ జూయిష్ లా కింద, మోసెస్ లా కింద వచ్చిన వారు, రానివారు. మునుపటి కాలము, బిఫోర్ ద పీరియడ్ ఆఫ్ లార్డ్, దీస్ ఆర్
called as the dispensational periods. వివిధ కాలాల్లో తీర్పు ఎట్లా ఇస్తాడు అనే దాని మీద ధ్యానం చేస్తూ ఈ వార్త వచ్చింది. ఇవాళ ఇది పెద్ద అనుమానం. ఇవాళ శ్రీదేవి గారు చనిపోయింది. కొన్ని దినాల క్రితం బిల్లీ గ్రహాం గారు చనిపోయినారు. ప్రపంచంలో సెన్సేషనల్ న్యూస్ అది. వచ్చే శుక్రవారం వారి యొక్క భూస్థాపితం. అమెరికాలో అది చాలా పెద్ద ఘట్టం ఇప్పుడు జరుగుతోంది. ఇండియాలో శ్రీదేవి డెత్ అంటే అది పెద్ద విశేషం. ఇలా మనం చూస్తూ ఉంటే టాపర్స్ చాలామంది చనిపోతున్నారు. ఒక పక్కన బెగ్గర్స్ చనిపోతున్నారు, ఒక పక్కన రిలీజియస్ పీపుల్ చనిపోతున్నారు, ఒక పక్కన యాక్సిడెంట్స్. సో మెనీ పీపుల్ ఆర్ లీవింగ్ దిస్ వరల్డ్. వేర్ దే ఆర్ గోయింగ్? ఎక్కడ వెళ్తున్నారు? ఎలా ఉంటున్నారు? ఏమవుతారు చనిపోయిన తర్వాత? తదితర విషయాలన్నీ కూడాను ఈ రోమాపత్రిక డాక్ట్రిన్ సిద్ధాంతాన్ని నిరూపించింది. రోమాపత్రిక, హెబ్రీ పత్రిక, ఈ రెండు పత్రికలు టోటల్ బైబిల్కి గుండె వంటివి. జస్ట్ లైక్ ద హార్ట్. ఇవి తెలియకపోతే, ఈ రెండు పత్రికలు అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదు. నేను 28 సంవత్సరాలుగా బోధకుడిగా, సేవకుడిగా ఉన్నాను. నా బాల్యంలో దేవుని మహాకృప ప్రణాళిక, నా బాల్యంలో అట్ మై ఏజ్ 12 to 13, 8th 9th క్లాస్ మధ్యలో, 17 8th క్లాస్ మధ్య మేము, మా నాన్నగారు ఇల్లు కొత్తగా కట్టారు. అప్పుడే నా 6th క్లాస్లో. నాకు బాగా గుర్తు, ఒక నోట్ బుక్లో రోమాపత్రిక, హెబ్రీ పత్రిక మీద నేను విశ్లేషణలు రాశాను నా బాల్యంలో. చాలా చిన్న వయస్సు నాది అప్పుడు. మాకప్పుడు కొన్ని బైబిల్ కరస్పాండెన్స్ కోర్సెస్ ఉండేవి. కాకినాడ నుంచి గూటం గారు వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సులో సర్టిఫికెట్లు పంపేవాళ్ళు. ఇన్ని లెసన్స్ మీరు పూర్తి చేస్తే ఫ్రీగానే వచ్చేవి. ఇన్ని లెసన్స్ మీరు పూర్తి చేస్తే మేము ఇన్ని పంపిస్తామని చెప్పి కరస్పాండెన్స్ కోర్స్. అందులో బుక్స్, పేపర్స్ ఉండే. అవి నన్ను అట్రాక్ట్ చేశాయి ఆ కాలంలో. రోమాపత్రిక, హెబ్రీ పత్రిక మీద నేను, యూ కాంట్ బిలీవ్, నేను కూడా వాళ్ళ ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఆ బుక్స్ అన్నీ కూడా నా చిన్నతనం కదా, 30 ఏళ్ల క్రితం పోయాయి. కానీ ఇవాళకి నా మైండ్లో ఆ ప్రింట్ ఉండిపోయింది. ఆ తర్వాత రోమాపత్రిక, హెబ్రీ పత్రిక మీద 2 పర్ఫెక్ట్ క్విజెస్, 2 మంచి క్విజులు చేశాను నేను. దాంతో ప్రతి వచనం విశ్లేషణకి వెళ్ళాను, పద విశ్లేషణకి వెళ్ళాను, సెర్చ్ చేశాను, గ్రంథం అంతా ఇటు ఇటు చదివాను. ఏ వచనం, ఏ పదం ఎక్కడ ఎలా ఉంది, ఏమిటి కంటిన్యూటీ మీరు చదువుతుంటే వెనకాల ప్రాంప్ట్ చేసే స్టేజ్కి వచ్చింది. ఆ పరిస్థితి వరకు చదివాను నేను రోమా, హెబ్రీ. అది నాకు ఇవాళ సేవా జీవితంలో నన్ను ఒక మంచి బోధకునిగా తయారు చేసింది. ఈ డిస్పెన్సేషనల్ జడ్జిమెంట్స్, ఈ క్రిస్టియన్ డాక్ట్రినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్సలెంట్గా, పర్ఫెక్ట్గా ఒక స్లైస్, బ్రెడ్ స్లైస్ కట్ చేసినట్టు నేర్చుకోగలిగాను. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మీకెందుకు అని అంటే, యూ నీడ్ టు స్టడీ ద స్క్రిప్చర్ అండ్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. బైబిల్ తెలియని వాళ్ళు బైబిల్ మీద ఎన్నో ప్రశ్నలు సంధిస్తారు. బైబిల్ తెలిసిన వాళ్ళు వాటికి జవాబులు చెప్పాలి. బైబిల్లో 1,00,000 తప్పులు పట్టుకున్నాడు ఒకడు. ఆశ్చర్యం కదా. బైబిల్లో తప్పు కాదు అది,
అతని హృదయంలో బైబిల్పై 1,00,000 అభిప్రాయ దోషాలున్నవి. బైబిల్ని ఏ ఉద్దేశంతో ఎందుకు రాశాడో అది తెలుసుకోకుండా నీకు తెలిసిన జ్ఞానంలో పరిభాషలో అన్వయించుకుంటూ పోతే బైబిల్ అంతా కూడా తప్పుగా కనిపిస్తుంది. ఒక మాట చెప్తాను, మనం ఎంత వికెడ్ థింకింగ్ ఉంటుందో. ఈ మధ్యన ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఒక ప్రశ్న వచ్చింది. బేతనియాకు యేసు ప్రభు వెళ్ళినప్పుడు మార్త, మరియ, లాజరు వాళ్ళు అన్మ్యారీడ్ పీపుల్, పేరెంట్స్ లేరు. లాజరస్ లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు యాజ్ అన్ యంగ్ మ్యాన్? అది వెళ్ళదగునా అని ఒక చర్చ చెప్పాడు ఒక ఆయన. హౌ వికెడ్ ద హ్యూమన్ థాట్స్ ఆర్. ఆయన సృష్టికర్త, దేవుడు నరుడిగా వచ్చాడు. లాజరు ఇంటికి సృష్టికర్త అయిన ప్రభు వెళితే ఇవాళ మనం మన కాన్సెప్ట్స్లో యూత్ యవనస్తులు ఉన్నారు, యవనస్తులు వెళ్ళవచ్చా అంటే మనకున్నటువంటి ఐడియాలజీతో దాన్ని స్టడీ చేసి దాని మీద తప్పట్టుకుంటాం. అక్కడ మిస్టేక్ అయింది. వారి చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది అసలు ఎంత గొప్ప కృప వారికి దొరికిందని. కనుక బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్ కాలేజీకి వెళ్ళిపోవాలి. 3 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాదు. ఒక మంచి బోధకుడు బైబిల్ తన సమీపస్తులకు నేర్పించడం ప్రారంభించాలి. నేను నా దగ్గరికి వచ్చే నూతన సేవకులకు, యువకులైన వారికి పిలిపిస్తుంటారు. రే బాబు రండి, 1 గంట కూర్చోండి, ఇది ఎట్లా చదవాలి, ఇది ఎట్లా అర్థం నేర్చుకోండి అని పిలిపిస్తుంటారు. 1-2 సార్లు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని నేను గమనించాను. నవేడేస్ evangelists or young pastors wanted to settle themselves in ministries. వాళ్ళు భౌతికంగా స్థిరపడాలనే తపనలు కనపడ్డాయి నాకు. ఓ చర్చ్ కట్టుకోవాలా, అందులో ఏసీ వేసుకోవాలా, అందులో సోఫా సెట్లు వేసుకోవాలా, ఒక బ్యూటిఫుల్ ఆదాయం ఉన్న కొద్దిమందిని చేర్చుకోవాలా, వీలైతే తన సొంత కులం కుంపడి పెట్టుకోవాలా. నేను రోమాపత్రిక ధ్యానంలో ఈ మాటలు మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. హౌ ఇంపార్టెంట్ ద స్టడీ ఆఫ్ ద బైబిల్ ఈజ్. అది తెలియకుండా ఇవాళ ప్రీచర్స్, టీచర్స్ బయలుదేరిపోయారు. అదే ఎథికల్ వాల్యూస్ తర్వాత స్పిరిచువల్ వాల్యూస్, బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు 99% అయిపోయారు. 1:99 అయిపోతే ఏం చేయాలా? ఎరిగిన వారు మౌనులు అయిపోతున్నారు. రోమపత్రిక రోమాపురికి పౌలు వెళ్ళి వ్రాసినటువంటిది కాదు. రోమాపత్రిక పౌలు కొరింథీకి దగ్గరగా ఉన్నప్పుడు, కేంక్రేయ గ్రామంలో ఉన్నప్పుడు ఫీబే అనే ఆమె చేతికి సంఘ పరిచారకురాలకి ఇచ్చి, కేంక్రే అంటే కొరింథీ పట్టణానికి 8.5 కిలోమీటర్ల అవతల మైళ్ళ ద్వారా, అక్కడి నుంచి ఆ లెటర్ పంపించాడు. పౌలు కొన్ని అలవాటు ఏంటంటే వేరొకళ్ళు కట్టిన సంఘం మీద వెళ్ళాడు. అపోస్టల్స్ కట్టిన సంఘాలకు వెళ్ళేవాడు కాదు పౌలు. కాబట్టి ఈ రోమాపత్రిక ఇతర అపోస్టల్స్తో కట్టబడలేదు. కానీ యాక్ట్స్ 2 అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కృమ్మరింపున 3,000 మంది బాప్తిసం పొందారు, 5,000 మంది బాప్తిసం పొందారు చూశారు. ఆ కోవకు చెందినటువంటి వాళ్ళలో నుంచి రోమాపురికి వెళ్ళి అక్కడ వాళ్ళు సంఘాన్ని కట్టారు.
ఆ తర్వాత రోమన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి జెంటైల్ ప్రస్తావన ఉంటుంది. రోమియోలు అన్యులు కదా, రోమన్స్. యూదులు స్వజనులు, రోమియోలు అన్యులు. కనుక అన్యులకి రోమియోలు అయిన అన్యులకి యూదులకు ఉన్న ప్రయారిటీస్ ఏంటో తెలియాల, తాము ఎట్లాంటి దానిలో ఇన్కార్పొరేట్ అయ్యారో తెలియాల. అసలు ఇవాళ క్రైస్తవులకి యూదుల గురించి ఏం తెలుసండి? చర్చెస్కి వెళ్తున్నాం కదా మనందరం. హూ ఆర్ జ్యూస్ అని అంటే జవాబు ఉండదు. 90% క్రిస్టియన్ చర్చ్ అటెండింగ్, చర్చ్ గోయింగ్ పీపుల్, దే ఆర్ నాట్ ఏబుల్ టు టెల్ ఈవెన్ ఎ లిటిల్ థింగ్స్ అబౌట్ ద జ్యూస్. నేను ఇవాళ టెల్ అవీవ్ లేదంటే జెరూసలేము ఇవాళ ఇది మాట్లాడటంలా. బిబిలికల్ హిస్టరీ ఆఫ్ జ్యూస్ తెలియకపోతే అసలు గాడ్స్ హిస్టరీ తెలియదు మనకి. గాడ్స్ అట్రిబ్యూట్స్ అర్థం కావు. కాబట్టి జెంటైల్ చర్చ్ రోమన్స్ మస్ట్ అండర్స్టాండ్ who are Jews, what are their priorities, God's wrath on the judgment, దేవుని ఉగ్రత, ఆయన తీర్పు దినాన్ని ఎట్లా ఉండబోతుంది, పాపం మీద ఆయన యొక్క ఉగ్రత ఎట్లా ఉంటుంది, ఒక పాపి రక్షణ ఎట్లా పొందుతాడు, యేసుక్రీస్తునందు దేవుడు ఒక మానవునికి, ఒక పాపికి రక్షణ ఎట్లా ఇచ్చి నిత్య జీవం ఇస్తాడు. ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా రాశాడు. క్రీస్తు శకం 58-60 మధ్య పౌలు ఇది రాసి ఉంటాడని అనుకుంటున్నారు. 3వ మిషనరీ ప్రయాణంలో అతడు ఈ యొక్క పత్రిక రాశాడని భావిస్తారు. పౌలు రోమా కళ్ళల, పౌలు రోమాకు వెళ్ళే ముందు నాకు మిమ్మల్ని చూడాలనుంది, నేను మీ దగ్గర రావాలనుందని రాస్తూ వచ్చాడు. అకయలో మాసిదోనియాలో హీ కలెక్టెడ్ ఫండ్స్. అకయ మాసిదోనియాలో ఫండ్స్ కలెక్ట్ చేశాడు. నేను చెబుతున్నాను, ఎవ్రీ ఇవాంజలిస్ట్ హ్యాస్ రైట్ టు కలెక్ట్ ద ఫండ్ ఫ్రమ్ ద చర్చ్. ఇవాళ పాస్టర్స్ దొంగబాటు చేస్తున్నారు. సువార్థికుల సంఘాల దగ్గరికి వెళ్ళి డబ్బు స్వీకరించకూడదు, సంఘాలు ఇవ్వాలి. సంఘాలు ఇవ్వరండి, ఇండిపెండెంట్ సంఘాలు. నేను చూస్తున్నాను కదా బరియల్ గ్రౌండ్ విషయంలో, ఇండిపెండెంట్ సంఘాలు ముందుకొచ్చి సువార్తను పోషించటమా, అది నేతి బీరకాయలోని నెయ్యి అంత ఉంది ఇవాళ. షేమ్. ఇండివిజువల్ బిలీవర్సే రెస్పాండ్ అయ్యి ఇస్తున్నారు. సీక్రెట్గా ఇచ్చే బిలీవర్స్ చాలామంది తెలుసు నాకు. ఎందుకంటే మా పాస్టర్ ఒప్పుకోడండి సువార్త సేవకి ఇస్తాయి. మీకు తెలుసా దినకరణ గారి పరిచర్య కానీ, విశ్వవాణి పరిచర్య కానీ, ఐఏఎం పరిచర్య కానీ, ఈహెచ్సి పరిచర్య కానీ, వివిధ రకాల టీవీ ప్రోగ్రాంల పరిచర్య కానీ డబ్బు వెళ్తుంది కదా, అందులో 99% మనీ వాళ్ళ పాస్టర్కి చెప్పకుండా పంపేది. చర్చెస్ ఎట్లా అయిపోయాయి? చాలా దారుణంగా పాస్టర్స్ ఇవాంజలిజంకి ఇవ్వద్దు, మన చర్చికి ఇవ్వడం. ఏం చేస్తామంటే బెల్లు కడతాము, టవర్ కడతాము, ఆల్టర్ మీద మార్బుల్ వేస్తాము, వెనకాల కట్టెలు కట్టిస్తాం, వీలైతే ఏసీలు పెట్టిస్తాం. దీనికి వాడుతున్నారు. గుడి అలంకరణకు సమర్పించిన కృతజ్ఞత కానుకలు పోతున్నాయండి. సువార్థికారులకు వెళ్ళట్లేదు. ప్రజలు నశిస్తున్నారు, దానికి సువార్త చెబుదాం. సువార్థికులు డొక్కలెండు ఉన్నారు, వాళ్ళకి అన్నం పెడదాం. గూడు లేకుండా ఉన్నారు, చిన్న నివాసాలు ఇద్దాం. లేదు. ఆనాడు పౌలు గారు రోమా వంటి సంఘాలకు సువార్థీకరణ కోసం ఆనాడే ఫండ్స్ మొబలైజ్ చేశాడు, మిషనరీ మూమెంట్స్ కోసం. తర్వాత తాను ఈ యొక్క గ్రంథం పౌలే రాసినట్లుగా అంత సాక్ష్యం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పౌలు రోమాలో ఉన్న సంఘస్థులకు అని స్వయంగా 1వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా ఉంది. అది అప్పటికి అతను రోమాను దర్శించలేదనేది కూడా మనకు స్పష్టంగా ఉంది. ఇక బాహ్య ప్రామాణికత్వంకి వచ్చేటప్పటికీ బహిరంగ సాక్ష్యాల్లో
యుసిబిఎస్ అనే క్రైస్తవ సంఘ చరిత్రకారుడు దీని ప్రమాణత గురించి రాస్తూ, హెర్మే మొదలు వారి పేర్లు ప్రశంసించినందున 3వ శతాబ్ద ఆరంభమున ఒరియేను అనే భక్తుడు కూడా వ్యాఖ్యానం రచించాడు. 2వ శతాబ్దం మధ్య టెర్టులియన్, మార్సియోన్ అనేవాళ్ళు కూడా ఈ యొక్క గ్రంథంలోని తప్పుడు సిద్ధాంతాలు పూర్వపక్షంగా రాస్తూ, అలెగ్జాంద్రియా పట్టణపు క్లెమెంట్ ఐరేనియస్ రోమిలి పేరు రాని పత్రికలను కామెంట్ చేశారు. సో ఫస్ట్ 3 centuries దీని గురించినటువంటి చర్చ బాగా నడిచింది. క్రీస్తు శకం 170 సంవత్సరంలో రచించబడి 1730 సంవత్సరం మిలాన్ పట్టణంలో మ్యూరిటేరియన్ పండితుల కనుగొనబడిన విశేష గ్రంథంలో పౌలు రాసిన పత్రికల పేర్లు వరుస పట్టీలో ఉన్నాయి. అందులో రోమా పత్రిక కూడా ఉంది అని రాశాడు. 1738 మ్యూరటోరీ అనేటువంటి పండితుడు రాశాడు. అపోస్తల కాలపు ఆచార్యులు అనుకరించుకోబడిన జస్టిన్ పాలికార్ప్, ఇగ్నేషియస్ అనేవారు తమ గ్రంథాల్లో ఈ పత్రికను ఎత్తి రాశారు. 12 పర్యాయాలు ఇగ్నేషియస్ రోమా పత్రిక గురించి రాశాడు. కాబట్టి హెబ్రీ పత్రిక, పేతురు పత్రిక 2 చదివితే అందులో రోమన్స్కి ఈ యొక్క వ్రాయబడినటువంటి కొన్ని సంగతులు వాటిని చదివిన తర్వాత వాటిని రాశారన్నట్టుగా అనిపిస్తుంది. హెబ్రీ పత్రిక, పేతురు పత్రికల్లో రాయబడినవి రోమా సంఘంకి పంపబడిన లేఖ చదివిన మీదట అవి ఫ్రేమ్ చేయబడినట్టుగా భావిస్తారు. క్రీస్తు శకం 58-60 మధ్య ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 45వ పుస్తకం. 45 క్రొత్త నిబంధనలో వచ్చేటప్పటికి 6వ పుస్తకం, 6th book. అపోస్తల కార్యములు 5వ పుస్తకం, 4 సువార్తలు, అపోస్తల కార్యం, రోమా పత్రిక 6వ పుస్తకం. ఓవరాల్గా బైబిల్లో 45th book, 16 అధ్యాయాలు, 433 వచనాలు, 9447 పదాలు, 87 ప్రశ్నలు, 19 పాత నిబంధన ప్రవచనాలు, 4 క్రొత్త ప్రవచనాలు, 388 వచనాల చరిత్ర ఇందులో కనపడుతుంది. 45వ పుస్తకం 16 అధ్యాయాలు, 433 వచనాలు, 9447 పదాలు, 87 ప్రశ్నలు, 19 ఓటీ, 19 పాత నిబంధన ప్రవచనాలు, 4 క్రొత్త నిబంధనలోని క్రొత్త ప్రవచనాలు. ఇది ఇందులో మనకు కనిపిస్తుంది. దీనిలో మనం భాగాలు కనుక చూస్తుంటే మొదటి 11 అధ్యాయాలు సిద్ధాంత బోధ. యేసును నమ్మిన పాపులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయును అనేది ప్రారంభం నుంచి మొదలుపెట్టాడు. మొదటి అధ్యాయం నుంచి ఈ మొట్టమొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉన్నటువంటి వాక్యమున క్రీస్తునందు విశ్వాసం ఉంచిన భక్తులకు కలిగే ప్రయారిటీస్ అన్నీ చెప్పుకొచ్చాడు. మనుషులు తమంతట తాము నీతిమంతులు కాలేరు. ఇది పౌలు గారి వాదన. దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. ఎలా తీర్చాడు? మన శత్రువులో ఉండగా ఒక్కొక్క అధ్యాయం అండి చదువుతుంటే గుండె నిండిపోతుంది. 6వ అధ్యాయం బాప్టిజాన్ని గురించి. కనుక ఆ భాగ్యం ఎంత గొప్పది అనేది చెబుతూ వచ్చాడు. క్రీస్తు మూలంగా రక్షణ, అబ్రహాం ఏ విధంగా వరకు తండ్రి అయ్యాడు 4వ అధ్యాయంలో. క్రీస్తు యొక్క సహవాసాన భక్తిని యొక్క అతిశయం ఎట్లా కలుగుతుంది 6వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ సమేతమైన జీవితం 8వ అధ్యాయంలో. తీర్పు లేని జీవితం. ప్రపంచంలో క్రైస్తవుని నిరీక్షణ 8వ అధ్యాయం చివరి భాగంలో.
దేవుడు ఇశ్రాయేలును ఎందుకు నిరాకరించాడు? 9 నుంచి 11 అధ్యాయాల మధ్యలో రాశాడు. ఎలా అంటుకట్టాడు సంఘాన్ని అనేది రాశాడు. క్రైస్తవులకు విధులు 12 అధ్యాయం నుంచి అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మాటలు. 13 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పరస్పర ప్రేమ న్యాయాలు ఎట్లుండాలని. 14 అధ్యాయం 15 అధ్యాయాలకు వచ్చి పరోపకారం ఎట్లా జీవించాలి అని. 15 అధ్యాయులు యూదులు అన్యజనులు ఐక్యమైపోతారు ఎండ్ టైంలో. 16 అధ్యాయం వచ్చేటప్పటికి అపోస్తలుడు పౌలు సొంత సమాచారం వివరిస్తూ ముగింపుకు తెచ్చాడు. ఈ గ్రంథం మనకు దీవెనకరంగా ఉండేట్టుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభు, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. సంఘాలు ఆనాటి పౌలును మాదిరిగా తీసుకొని ప్రపంచ సువార్తీకరణకు నైనా శ్రీకారం చుట్టూ కృపనిమ్మని మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.